హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో 3Gకి సంబంధించిన రూటర్ అయితే చూద్దామండి. మనకు ఇది ఐబార్కి సంబంధించిన ప్రోడక్ట్ అండి. ఇది దీని స్పీడ్ వచ్చేసి 21.0 MB అయితే స్పీడ్ అయితే పనిచేస్తుంది. ఇది 3G డాంగిల్ మాత్రమే అండి, 4G సపోర్ట్ అయితే ఉండదు. మనం బాక్స్లో ఉన్న డాంగిల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకు ఓల్డ్ ప్రోడక్ట్ అండి, న్యూ అయితే కాదు. చూడండి, మనకు చూస్తే డాంగిల్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఎటువంటి నెట్వర్క్ సంబంధించిన సిమ్ కార్డు అయితే మనం యూజ్ చేసి డేటాని అయితే తీసుకోవచ్చు. దానికైతే దీన్ని యూజ్ అయితే చేయవచ్చు. డాంగిల్ క్యాప్ యూజ్ తీస్తే మనకు ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనం పై క్యాప్ని అయితే ఓపెన్ చేసి సిమ్ కార్డుని అయితే ఇన్సర్ట్ అయితే చేయాలి. దీంట్లో మనం ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ ఏమైనా సిమ్ కార్డ్స్ సంబంధించిన ఎటువంటి సిమ్ కార్డ్స్ అయినా మనం దీంట్లో ఇన్సర్ట్ చేసి ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్ కానీ డేటాను అయితే తీసుకోవడానికి యూజ్ అవుతుంటుంది. మనకు సరైన సిగ్నల్స్ లేని నెట్వర్క్లో మనకు ఇటువంటి అడాప్టర్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు సింపుల్గా ఉన్న దీంట్లో ఉన్న సిమ్ కార్డ్ని రీప్లేస్ చేయడం ద్వారా డేటాను అయితే నెట్వర్క్ అయితే వస్తుంది. కనుక మన కంపెనీ యొక్క డాంగిల్స్ ఉంటాయండి. ఎయిర్టెల్ సంబంధించిన డాంగిల్స్, అలాగే జియోకి సంబంధించిన డాంగిల్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే మనం సిమ్ కార్డ్ని అయితే రీప్లేస్ చేసి నెట్వర్క్ని అయితే మార్చుకోవడానికి అయితే అవకాశం ఉండదు. మనం ఇటువంటి మల్టీ డివైస్కి సంబంధించిన సిమ్ కార్డుకి సంబంధించిన రూటర్స్ని తీసుకుంటే మనకు ఏ సిగ్నల్ ఎక్కువగా ఉంటే ఆ సిమ్ కార్డుకి సంబంధించిన సిమ్ కార్డు వేసి మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మనం సిమ్ కార్డ్స్ని మార్చి మనం డేటాను అయితే యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. మీ మొబైల్లో ఉన్న ఒక సిమ్ కార్డుని తీసి డేటా ఉన్నదే మీరు దీంట్లో ఇన్సర్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత క్యాప్ని అయితే క్లోజ్ చేసి మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి మనం 3G డాంగిల్ కనుక 3G సంబంధించిన స్పీడ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకు 4G రూటర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 4G రూటర్ని అయితే తీసుకోండి, మనకు 4G స్పీడ్ అయితే వస్తుంది. అలాగే మనకి ఈ రూటర్లో వచ్చేసి మనకు ఇంకొక ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఇది USB పెన్ డ్రైవ్ కింద కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఒక స్లాట్ అయితే ఇచ్చారండి, మెమరీ కార్డ్ స్లాట్. దీంట్లో మనం SD కార్డ్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసి ఒక పెన్ డ్రైవ్లో కూడా మనం దీన్ని అయితే వాడుకోవచ్చు. అలాగే డేటాకి సంబంధించిన నెట్వర్క్ డాంగిల్గా కూడా మనం దీన్ని అయితే యూజ్ అయితే చేయవచ్చు. నేను తీసుకున్నది వచ్చేసి ఐబార్కి సంబంధించిన ఎయిర్పే ప్రోడక్ట్ అనేది. దీని స్పీడ్ అప్పట్లో 5 years బ్యాక్ 21 MB అయితే స్పీడ్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న రూటర్స్ అన్నీ కూడా మీకు 300 MB అలాగే 200 MB ఉన్నాయి లేటెస్ట్. ఆ వాటి యొక్క లింక్స్ పెడతాను, అవి అయితే తీసుకోండి. మీకు శాంపుల్ వరకు ఈ డాంగిల్ రివ్యూ అయితే చేస్తున్నాను తప్ప ఈ డాంగిల్ తీసుకోమని అయితే నేను చెప్పను. ఎందుకంటే మనకు అప్డేటెడ్ వెర్షన్కి సంబంధించిన డాంగిల్స్ వచ్చినాయి కనుక లేటెస్ట్ తీసుకోండి. మనకి ఇక్కడ ఒక LED ఇండికేటర్ ఉంటుందండి. మనకు రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 కలర్స్లో LEDలు ఉంటాయి. ఈ లైటింగ్స్ బట్టి మనకు సిగ్నల్స్ ఎంత రిసీవ్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం ఇది కంప్యూటర్ కనెక్ట్ చేయగానే దీంట్లోకి సంబంధించిన ఒక 30 MB స్టోరేజ్ అయితే ఉంటుంది, సాఫ్ట్వేర్ అండి. ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ డాంగిల్ని అయితే యూజ్ చేయవచ్చు. అలాగే ఈ డాంగిల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం దీంట్లో ఉన్న ఏ సిమ్ కార్డు అయితే యూజ్ చేసామో ఆ సిమ్ కార్డుకి మనం కాలింగ్ ఫెసిలిటీ కూడా దీని ద్వారా పొందవచ్చు. మన కంప్యూటర్కు అవుట్ గోయింగ్ కాల్స్ అలాగే ఇన్కమింగ్ కాల్స్ కూడా ఇదైతే రిసీవ్ చేసుకుంటుందండి. అలాగే SMS, టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా సరే మనం సెండ్ చేయవచ్చు. ఒక కంప్యూటర్కే ఒక ఫోన్లో కూడా దీన్ని యూజ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.